వచ్చిన సంఘానికి సేవకులకు తదుపరి దేవుడికి తరుణం ఇచ్చిన కాబట్టి దేవునికి ఘనత మా ప్రభావ యుగం కలుగు గాక. పిల్లరా సాహసం లేక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు మరి అనేకులు కొన్ని సాహసం మానుకుని ఉన్నారు. మరి సాహసం ఒకటి బంధించేది కాదు, ఇబ్బందులు ఇరుకులు వచ్చినాయని సాహసంకి మనం దూరం అయ్యేది కాదు. ఎక్కడున్నా సాహసంలో సంఘంతో కూడి ఆయన్ని సన్నతించేది. ప్రత్యేకంగా ఈరోజు వాళ్ళ కార్యక్రమం సిద్ధపడుతున్నాం కాబట్టి కొన్ని విలువైన మాటలను ధ్యానం చేద్దాం పిల్లలు. మరి మన ప్రియులు ఈరోజు అంటే మనం క్యాలెండర్ తీసుకొచ్చారు, మనం ఆవిష్కరించబోతున్నాం. దాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబం విపర్తి శాంతి ప్రకాష్ గారు గుజరాత్ తెలుగు ప్రజల సంఘంలో కొన్ని సంవత్సరాలు ఇక్కడ కొనసాగారు. షార్జా సంఘంలో కూడా కొన్ని సంవత్సరాలు సలహా పెద్దగా ఉన్నారు. అక్కడ టీచర్గా జాబ్ చేస్తూ సంఘానికి చాలా మటుకు కొన్ని సంవత్సరాలు సేవా పరిచయలో వారు సహకారిగా ఉన్నారు. మా నాన్నగారు ఇక్కడ ఉన్నప్పుడు ఎప్పుడో సుపరిచితులు. ఆయన షార్జా సంఘంకి వెళ్ళినా కానీ అక్కడ నుంచి నాన్నగారు 20 సంవత్సరాలు ఉన్నారు. వారి కుటుంబంతో మంచి బంధం నాన్నగారికి ఉంది. వారి తల్లి గారు మరి ఈ రోజు మరి నిర్దించడం చాలా బాధాకరం. ఏదేమైనప్పటికీ తన విశ్వాస జీవితాన్ని బట్టి దేవుడు మేలైంది నెమ్మదికరమైన స్థలాలకు దేవుడు నడిపించాలని మనం మనస్ఫూర్తి నమ్ముతున్నాం. ఎందుకంటే వారు ఒక మంచి విశ్వాస కుటుంబం నుంచి తను వచ్చింది. అలాగే తన పిల్లల్ని చక్కని రీతిలో రక్షణ భాగ్యాన్ని కలిగి వారిని ప్రజలుగా చేసింది. వారందరూ కూడా మంచి జాబ్లో ఉండి మంచి పొజిషన్లో ఉండడానికి ఆత్మీయంగాను మరి ఆర్థికంగా వాడిని దేవుడు వారు స్థిరపరిచారు. ఈరోజు మరి సాయంత్రం 4 గంటలకు చూస్తున్న కార్యక్రమం చేశారు. మరి సమయం ఎక్కువైపోయింది కాబట్టి బహుశా కార్యక్రమం కూడా దీని మాయమార్గమే మరి క్రమమైన రీతిలో జరిగిందని విశ్వసిస్తున్నాం పిల్లలు. మరి ముగి ప్రార్థనలో మరి ప్రత్యేకంగా ముగి ప్రార్థన వెళ్ళకంటే ముందుగా కొన్ని నిమిషాలు వారి గురించి వారి కుటుంబం గురించి మన ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం. వారు దుఃఖంలో ఉన్నారు. లీలిగ్రేసమ్మ గారు, సుజాతమ్మ గారు, ఇక్కడ సౌదరి అనుష వాళ్ళ కుటుంబాలు ఎక్కువగా వారి బంధువర్గం ఇక్కడే ఉంది. ఎనివే వారి కుటుంబాల గురించి మనం ప్రార్థన చేద్దాం పిల్లలు. మరి తను నెమ్మది పొందే స్థలంలో ఉందని వారి యొక్క కుటుంబం యొక్క నిరీక్షణ, వారి యొక్క సాక్షిని బట్టి వారి గురించి మనం ప్రార్థన చేద్దాం పిల్లలు. కొన్ని విలువైన మాటలు మన పరిస్థితులను ధ్యానం చేద్దాం పిల్లలు. యోగ గ్రంథం 5వ అధ్యాయం, యోగ గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లలు. యోగ గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం. నిప్పురవ్వలు పైకి ఎగురున్నట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు అంట పిల్లలు. నిప్పురవ్వలు పైకి ఎగురున్నట్లు నరులు శ్రమానుభవానికి పుడుతున్నారంట. నిప్పురవ్వలంటే మన అందరికి తెలుసు కదండి, శ్రమానుభవానికే పుడుతున్నారంట. నరులందరూ పుట్టేది ఎందుకయ్యా అంటే శ్రమను అనుభవించడానికే నరులు పుడుతున్నారంట. ఆ మాట మనకు అర్థమవుతుందో లేదో. నరులు పుట్టేది మనం ఈ లోకంలో ఉండేది భూమికి వచ్చేవారు. ఇప్పుడు పిల్లలు వస్తున్నారు, నెక్స్ట్ జనరేషన్ రాబోతుంది, తర్వాత రాబోయే జనాలందరూ కూడా ఎందుకు వస్తున్నారు, మనం ఎందుకున్నామంటే శ్రమను అనుభవించడానికే ఉందంట. ఆ విషయం మనం కనుక మనకు అర్థమైతే వచ్చిన శ్రమను బట్టి ఏ రోజు శ్రమ మా నుంచి దూరం అవ్వను కాక అని మనం ప్రార్థించాం. ఎందుకు పుట్టుకొని వస్తున్నారంట? శ్రమను అనుభవించడానికే వస్తున్నారంట. దీనివల్ల ఏమైనా ప్రయోజనకరంగా ఉందా మనుషుల కంటే? కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం పిల్లల. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10-11 వచనం చూద్దాం పిల్లలు. నా సహోదరులారా ప్రభునామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెంచుకొనుడి. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనము గురించి వింటిని. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. యోబు యథార్థ భక్తుడు. అతని గురించి ఏదైనా మాట వస్తే వెంటనే దానికి తిరిగి వెంటనే ప్రత్యుత్తరం ఇచ్చేవాడు. అతని మాటలు కూడా ఎలా ఉంటాయంటే రోషం కలిగి ఉంటాయి. ఒకప్పుడు నా బ్రతుకు కాలంలో ఆయన యోబు గారు యవన కాలం నుండి బ్రతికినప్పుడు అంటే అతను నడుచుకుంటూ వెళ్ళిపోతుండే పెద్దలు సైతము తమ పీఠం మీద నుంచి లేచి అతనికి నమస్కరించేవారంట. వారి పిల్లలు అతను చూసి వంగి నమస్కరించేవారంట. అలా యవన కాలంలో ఉన్నప్పుడు అతని స్థితిని బట్టి, తనకున్న అధికారాన్ని బట్టి, ధనాన్ని బట్టి పెద్దలు సైతం అతనికి నమస్కరించేవాడు. కానీ ఎప్పుడైతే వృద్ధాప్యం వచ్చిందో, శ్రమ అనుభవిస్తున్నాడో, ఆ శ్రమ ఇచ్చినప్పుడు అంట తనతో సమానమైన వారు, తనకంటే చిన్నవారు అతని పిలుపుకు ఎవరు కేరీ చేసేవారు, లెక్క చేసేవారు కాదంట. అప్పుడు అంటాడు ఆవేశంతోనే, వీరి తండ్రులు నా మందలు కాయ కుక్కలతో సమానం అంటాడు. కానీ ఇక్కడ మాట ఏమంటున్నాడంటే యోబు గారు అంట ఎలాంటి వారంటే జాలియు కనికరం గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు అంటున్నాడు. అంటే ఎంత పౌరుషం ఉందో అతని బ్రతుకు విధానంలో కూడా జాలి కనికరం కూడా అంతే ఉంది అని అంటున్నాడు పిల్లలు. అలా ఆయనకి చాలా ఓపికనంట, సహనం చాలా ఎక్కువ అంట. ఎంతగా ఓర్చుకున్నాడో
అతని గురించి మీకు తెలుసు కదా, సహించిన వాడిని ఏమంటున్నాడు? ధన్యులు అంటున్నాడు. శ్రమానుభవానికి ఎవరు పుట్టుకొస్తున్నారంట? నిప్పురవులు పైకి ఎగిరినట్టు మనుషులు శ్రమానుభవానికి పుడుతున్నారు, అంటే శ్రమను అనుభవించడానికే పుడుతున్నారంట. అప్పుడప్పుడు సముద్ర తీర ప్రాంతంలో పెద్ద పెద్ద హోల్స్ ఉంటాయి పిల్లలు, సముద్రం పక్కనే ఎత్తైన కొండ శిఖరాల్లో పెద్ద పెద్ద హోల్స్ ఉంటాయి. అవి అట దానికి లోతుగా ఉంటాయి. దాన్ని ఒకప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ వెళ్ళి చూస్తానంటే, దాని హిస్టరీ వెళ్ళి చూస్తానంట, దాని నుంచి జ్వాల మనకు తెలుసు కదా పిల్లలు, అది పైకి ఎగిరి వచ్చినప్పుడంట, ఆ నిప్పురోలు పైకి వచ్చినప్పుడంటే కొంత కాలానికి సమస్య పోయిన తర్వాత పెద్ద లోతైన గొయ్యిలు ఏర్పడుతుందట. చూడడానికి మామూలుగా ఉంటుంది, కానీ దాని వెనకాల ఏంటంటే ఒకప్పుడు దాని నుంచి జ్వాల పుట్టుకొని వచ్చింది కాబట్టి అది సొరంగం లాగా ఒక హోల్ తయారైపోయి పెద్ద హోల్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అది సముద్ర పక్కన కొండ శిఖరాల్లో ఎత్తైన కొండలు కనబడుతూ ఉంటుంది. పర్వత శిఖరంలో మామూలుగా ఎక్కువ చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం, ఈ కొండ పరిసర ప్రాంతాల్లో. ఆ మంచి అంతా కప్పకపోయిన తర్వాత కొండ చలి ప్రాంతాల్లో అది ఏమనుకుంటే మామూలుగా హోల్స్ ఏమనుకుంటారు. దానికి పుట్టు పూర్వతాల గురించి చూస్తేనంట, అది దాని నుంచి పెళ్ళుకు వచ్చిందంట ఆ జ్వాల అంతా కూడా. అది వచ్చినప్పుడు అదేంటంటే అప్పుడు వేడి దాన్ని ఎవరు సమీపించలేరు, కానీ ఎప్పుడైతే మంచు చేత అంతా కప్పబడిందో అదంతా కూడా హోల్స్ లాగా ప్రత్యేకంగా కనబడుతుందంట. అలా పుట్టుకొచ్చే నిప్పురవులు ఎలాగైతే ఉంటాయో మనుషులు కూడా భూమికి వచ్చేది శ్రమను అనుభవించడానికి వస్తున్నారంట. అయ్యా ఇది సహిస్తేనే దీని వల్ల ఒక గొప్ప భాగ్యం అంటున్నాడు, సహిస్తేనే ధన్యత అంటున్నాడు. శ్రమ వచ్చినప్పుడు దాన్ని తిరస్కరించొద్దంట, శ్రమ వచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకించొద్దంట. దాని వల్ల ఏమైపోతుందంటే జాలి కనికరం అనేది కూడా ఆటోమేటిక్ గా మనకు ఇంప్రూవ్ అవుతుంది, డెవలప్ అవుతుంది, మనిషి నేర్చుకుంటాడు. శ్రమ వచ్చింది కదా, దాన్ని నేర్చుకున్నాం అనుకోండి, దాని వల్ల ఎన్నో పాటలు నేర్చుకోగలుగుతాం కదా. మనుషులు ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు కానీ, సంతోషంగా ఉన్నారు, నేను అడగడం మర్చిపోయాను. మరి అందరు బాగున్నారు కదండి, అందరు బాగున్నారు కదా. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఆరాధన అయిపోయిన తర్వాత మాకు అప్పుడప్పుడు చూడండి పిల్లలు, కొన్ని పార్టీలు ఎలా స్టార్ట్ అవుతాయంటే అందరు వచ్చేదాకా ఎవరు ప్రారంభించారు పిల్లలు. పార్టీ కానీ, ప్రోగ్రామ్స్ కానీ, ప్రార్థనలు కానీ, ఒక భోజనాలు కానీ ఎవరు వచ్చి అందరూ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తారు. తినడం స్టార్ట్ అయిన ఒక 10-15 నిమిషాల తర్వాత సపరేట్ గా గ్రూపులు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వీళ్ళు సాధక బాధకాలు అన్ని కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఆరాధన అయిపోయిన తర్వాత ఇప్పుడు అందరూ బాగున్నామని సంతోషంగా ఎలాగైతే చెప్పారో ఆరాధన అయిపోయిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన పిల్లలు ఇట్లా కదిలించి అడగండి, ఏమైనా సమస్య ఉందని. లోపల పెళ్ళుకే సమస్య పెద్దగా ఉంటుంది అంతరంగంలో, కానీ చెప్పుకోవడానికి మనిషి దొరకట్లేదు, మాట్లాడుకోవడానికి ఆత్మీయులు దొరకట్లేదు, ప్రేమ కానీ ఆప్యాయ కానీ మాట పలకరించి మనుషులు కరువైపోయారు. ఆ విషయం కనుక మీరు ప్రేమతో అడగండి పిల్లలు. తనకు ఒకవేళ నాకున్న లోతైన విషయాలు, నా రహస్యమందున్న విషయాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి కనుక అతనికి వచ్చిందనుకో, ఆ ఫీలింగ్ వచ్చిందనుకోండి, ఎప్పుడైతే తట్టావనో వెంటనే పెళ్ళుగినట్టు నిప్పురవలు పైకి ఎగిరినట్టుగా అతని కళ్ళలో నుంచి నీళ్లు పైకి వస్తూ ఉంటాయి, బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అందరి హృదయంలో ఒక రణరంగం ప్రారంభం అవుతుంది మనుషులు. ఎందుకంటే అతనుకున్న బాధలు, కష్టాలు, లోన్, ఇవన్నీ భయము, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, అన్ని వర్క్ ప్రెషర్ కానీ, ఇవన్నీ వెనకాల ఏముంటుందంటే లోపల ఒక రణరంగమే రన్ అవుతూ ఉంటుంది పిల్లలు. అది కనిపించదు బయటికి. ఎప్పుడైతే పెళ్ళుగుతుందో బయటికి, ఎప్పుడైతే నిప్పు జ్వాలలు పైకి వస్తూ ఉంటాయో ఆ లావ బయటకు వచ్చినప్పుడే మనకు కనబడుతుంది. లోపల అంతా కూడా అగ్నిమయమైనట్టు ఉంటుంది. కానీ కొంత కాలానికి చల్లబడిన తర్వాత మామూలుగా అది మంచితో కప్పబడిన తర్వాత అది హోల్స్లాగా కనబడుతుందంట. కానీ మన జీవితంలో కూడా ఎప్పుడు కూడా ఎలా శ్రమలు అనేది లోపల ఉంటుంటాయి, కనిపిస్తూ ఉంటాయి, కనిపించవు బయటికి. అందరూ బాగున్నారు, కానీ తీర పక్కకెళ్ళి తీసుకుని వెళ్ళి మాట్లాడే పిల్లలు, వారి హృదయరాశులకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకటి ఉంటుంది పిల్లలు. అవన్నీ నలుపుతూనే ఉంటుంది, కృంగదీస్తూనే ఉంటుంది. రేపటి ప్రోగ్రామ్, రేపటి షెడ్యూల్, రేపటి ప్రాబ్లమ్స్, రేపటి ఫైనాన్షియల్ లోన్స్, ఇవి డెప్త్, అన్ని కూడా మనకు అన్ని కూడా కనబడుతూ ఉంటాయి. మన అప్పుల బాధలు ఇవి సాగు వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే పిల్లల, అప్పుడప్పుడు కూడా వర్షాకాలం వచ్చినప్పుడు కానీ లేదంటే మిగతా పరిసర ప్రాంతాలు వేసవి కానీ, ఈ శీతాకాలం టైంలో కానీ కొన్ని పరిసర ప్రాంతాలు మన సమ్మర్లో కూడా మనం చూస్తూ ఉంటాం. నిజంగా ఇప్పుడు రాత్రి కాలంలో కొన్ని మినుగురు పూలు కనబడుతూ ఉంటాయి. చూసారండి, తెలుసు కదా మినుగురు పూలు అంటే. ఇలా తెలియదు అనుకోండి, ఇక్కడ పుట్టిన పిల్లలకు అయితే నేషనల్ రాలేదు. ఇక్కడ ఎవరైనా ముట్టాలంటే అవి ముట్టమని చెప్పారు మధ్యలో, నేషనల్ మాత్రం ఇవ్వలేదు. ఇలా అప్పుడప్పుడు కనబడుతుంది. అది చూస్తుంటే సంతోషం అనిపిస్తుంది పిల్లలు. అది ఎంత మట్టుకు ఉంటుందంటే కొంత మట్టికే ఉంటుంది. తర్వాత సూర్యుడు వచ్చేకంటే ముందుగానే చీకట్లోనే నీళ్ళ మీద పడిపోతాయి, అక్కడ చెట్ల కొమ్మలో చనిపోతే అక్కడే చనిపోతాయి పిల్లలు. అది దాని ఆయుష్ ఎంతకాలం అంటే అల్పం, అంతే. దాన్ని చూడనప్పుడు మనకు సంతోషం అనిపిస్తుంది. గాలి వాన తుఫాన్, ఇందాక విపరీతమైన గాలి, అలిగేలో వర్షం కూడా వచ్చేసింది వెళ్ళేలోపు. అలా మన ఇండియా దగ్గర పరిసర ప్రాంతాల్లో చూస్తుంటే వర్షం విపరీతంగా వస్తుంటుంది. ఆ వర్షం వచ్చిన తర్వాత సాయంకాలం బయటకు చూస్తూనే చక్కగా అనిపిస్తుంది. వెంటనే సూర్యుని కిరణాలు బయట భూమి మీద పడుతున్నప్పుడు పిల్లల ఆ చినుకులకు ఆ వెనకాల ఒకటి పెద్దది ఒక ధనుసు కనబడుతుంది. దాన్ని చూస్తుంటే చక్కని రీతిలో ఉంటుంది. దాన్ని ఏమన్నారు? ఇంద్రధనస్సు అన్నారు. కానీ అది ఎంతకాలం ఉంటుంది? కొంతకాలం ఉంటుంది. మన సమస్యలు కూడా ఎప్పుడు ఉండే పిల్లలు, కానీ సంతోషం ఎప్పుడు ఎలా ఉంటుందంటే కొంత మట్టికే ఉంటుంది. మన జీవితంలో ఆలోచించే పిల్లలు, శాలరీ వచ్చిందని తీసుకుంటామా,
అది తీసుకోకన్నా ముందే మన వెనకాల ఒకటి రణరంగమే రన్ అవుతుంది. ఉన్న 5,000 లోపట్ల 3,000 లోపట్ల మనకున్న ఖర్చులు ఏమైపోతుంది, మనం కట్టాల్సినవన్నీ కూడా 5,000 పైనే ఉంటాయి, 3,000 పైనే ఉంటాయి. ఇంకా మళ్ళీ అవసరం ఉంటుంది. అది ఎంత ఎవరికైనా కానీ అందరి జీవితంలో జరుగుతూ ఉంటుంది. దాని వెనకాల కూడా ఉంటుంది. సంతోషం కొద్దిపాటమే, కానీ కష్టం అనేది, శ్రమ అనేది అది ఎప్పుడు ఉంటుంది కదా. దీన్ని బట్టి శ్రమల వల్ల విధేయత మనం నేర్చుకోవాలి. అబ్రహాం గారు కూడా భక్తుల జీవితాలను చూసినా కానీ, ఇస్సాకు గారి జీవితం చూసినా కానీ, యాకోబు జీవితాలు చూసినా కానీ, భక్తులందరి జీవితాలు చూసినా కానీ, ప్రవక్తల జీవితాలు చూసినా కానీ వారందరూ ఓపికతోని భరించేశారయ్యా. అందుకనే భరించిన వాడిని, సహించిన వాడిని ఏమన్నాడు, ధన్యులు అన్నాడు. మీరు కూడా ధన్యులు కావాలన్నా కానీ ఈ శ్రమ అనుభవిస్తే మన మనుషులను పుట్టేది. అందుకనే శ్రమను అనుభవించిన తర్వాత మనం ఏమనుకుంటున్నాం అంటే పెళ్లి చేసుకోవాలనుకుంటాం, శ్రమ అనుభవించిన తర్వాత పిల్లలు కనాలనుకుంటాం, శ్రమ అనుభవించిన తర్వాత అంటే ఈ పిల్లలు వచ్చేసారు అన్ని బాగున్నాయని కాదు. దీని వెనుక పెద్ద రణరంగమే జరిగింది, పెద్ద తతంగమే జరిగింది. అది ఎవరికి కంటికి కనిపించదు. అది మనకు తెలుసు, మనతో పాటు ఉన్న వారికి తెలుసు. అది ఇప్పుడు పక్కన ఉన్న వారికి కూడా కొంత మనకు తెలియదు. సాటి అయిన సహాయం కూడా తెలియదు, ఆయన భర్త కూడా తెలియదు. అంతకుముందు చిన్న జీవితం పెరిగిన నుంచి పెళ్ళయ్యే వరకు తన వెనుకలు ఎంత కష్టం జరిగిందో, ఎన్ని కష్ట సుఖాలు చూసిందో ఎవరికి తెలియదు. మనం చూసే జీవితాలు కూడా ఎవరికి తెలియదు. దాని ముంగట ఒక కుమారుడు పుట్టినా, కూతురు పుట్టినా, ఒక కుమారుడికి పెళ్లి చేసిన, కూతురు పెళ్లి చేసినా అంతా పెళ్లిళ్ళని అయిపోయిన సంతోషం ఉన్నవాడు కాదు పిల్లలు. మళ్ళీ ఒక రెస్పాన్సిబిలిటీ వెంటనే తగులుతుంది, ఎట్లుందో నా కూతురు అక్కడ అని. అది మాటలు చెప్పలేని వర్ణన. ఇప్పుడు పిల్లల్ని చెప్పిన పిల్లలు చిన్నగా వాళ్ళు పుట్టే వరకు సంతోషం ఉంటుంది. పుట్టిన తర్వాత పిల్లలు ఒక రెస్పాన్స్ ఇమీడియట్ అప్పుడే స్టార్ట్ అయిపోతుంది. అయ్యో ఆడపిల్ల పుట్టేసింది కదా, తను ఎలా పెంచుకోవాలి. సమాజం ఎలా అయిపోయిందంటే పిల్లల ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు చూడండి, పిల్లలు ఇక్కడ ఉన్నారు కదా, ఇండియాలో లేరు పిల్లలు. ఇండియాలో మారుమూల గ్రామాల్లో కూడా డ్రగ్స్, గంజాయి కలకలం ఎలా పెంచేస్తున్నారంటే అది బీడి చుట్టాలను, సిగరెట్లను మామూలుగా దాంట్లో నింపి మరి చిన్న పల్లెటూరులో సైతం మారుమూల ప్రాంతాలు కూడా అక్కడ పిల్లల్ని పెంచలేము. అలా విడిచిపెట్టి నువ్వు రావాలంటే చాలా పెద్ద టాస్క్. అది వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది. ఈ పురుషుల పిల్లల్ని బాలుని అలా పెంచలేకపోతున్నాం అంటే ఇంకా ఆడపిల్లలు ఇంకా పెద్ద హెడేక్. దాని వెనుక తల్లిదండ్రులకు ఉండే ప్రయాసం అంతా ఇంత కాదు పిల్లలు. అంటే వీటి అన్నిటి వెనుక ఏముందంటే శ్రమ ఉంది. ముంగడ మన కళ్ళ మూడినట్టు తెల్ల బట్టలే కనబడుతున్నాయి, దాని వెనుక ఏమున్నది నలుపైన జీవితాలు ఉన్నాయి పిల్లలు. అందుకని ఇవి ఎప్పుడు ఉండేవి. సంతోషం ఎలా ఉంటుందంటే మిరుగురు పుల్లాగా వచ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంద్రధనస్సు కదా, ఎప్పుడో వర్షం వచ్చినప్పుడు రెయిన్బో బయట కనిపించినట్టుగా మన సంతోషం కూడా మన జీవితంలో కొంత మట్టికే ఉంటుంది పిల్లలు. కానీ శ్రమ అనేది ఎప్పుడు ఉంటుంది. దీన్ని బట్టి ఏం చేసుకోవాలంటే ఒక విధేయతను మనం అలవరుచుకోవాలి. దీనిలో ఎలా ఓవర్కమ్ అవ్వాలో మనం నేర్చుకోవాలి. దీన్ని బట్టి తండ్రి దీన్ని ఎలా ఎదుర్కోవాలో మాకు నేర్పించు. ఇది ఒకవేళ ఇప్పుడు తప్పించేసారు అనుకోండి, పిల్లలకు బాధ్యత తెలియకుండా మనం పెంచేసాం అనుకోండి, కష్టం వచ్చినప్పుడు ఏమైపోతుందంటే దాన్ని నిలదొక్కునే సామర్థ్యం వరకు ఉండదు పిల్లలు. అందుకని కష్ట సుఖాలు కూడా వాళ్ళకి తెలిసి ఉన్నట్లయితే భవిష్యత్తులో దాని నుంచి ఎలా బయటికి రావాలో వాళ్ళు నేర్చుకుంటారు. ఒక మంచి మాట చూడండి పిల్లల, తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఇదే శ్రమ గురించి మాట్లాడుతున్నారు. 2వ అధ్యాయం 12వ వచనం చూడండి పిల్లల. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదురు అంటాడు పిల్లల. సహించిన వారిని ఏమంటాడు, ధన్యులు అన్నాడు. అలా సహిస్తే మనకందరికి చెప్పే మాట ఏంటంటే, సహిస్తేనంట మీకు వచ్చిన బాధను బట్టి కానీ, నిందని బట్టి కానీ, కష్టాన్ని బట్టి కానీ, మీ కుటుంబంలో సమస్యని బట్టి కానీ, పరిచయలు ఎదురయ్యే సమస్యలు కానీ, ఇవన్నిటిని బట్టి నువ్వు భరిస్తే, సహిస్తే దేవుడితో సహవాసంలో కలిగి ఉంటేనంట మీరు ఏమైతారంట ఆయనతో కూడా, అంటే ఎవరితో కూడా అంట, ప్రభుతో కూడా, క్రీస్తుతో కూడా ఏలుదు. అంటే ఏలేవారిని ఏమంటారు, ఏలికలు అంటారు. ఏలేవారిని ఏమంటారు, ఏలికలు అంటారు. ఏలికలకి ఇంకో మరో పేరేమంటారు, రాజులు, అధికారులు అంటారు. అంటే సహించే వారంట ఎలా ఉంటారంట, రాబో కాలంలో ఏలికలుగా ఉండబోతున్నారు, అంటే రాజులుగా ఉండబోతున్నారు, అధికారులు చలాయించే వారుగా ఉండబోతున్నారు అంటారు. ఇప్పుడు ఉన్న పలంగా తీసుకుని వచ్చండి పిల్లలు. ఉన్న పలంగా మామూలుగా ఫ్రిడ్జ్ లో పెట్టిన టమాటాల లాగా ఇంట్లోనే పెరుగుతున్నాడు ఒక అబ్బాయి, ఇంకా బయట లోక జ్ఞానమే ఏం తెలియదు. తీసుకొచ్చేసి బయట సమాజంలో నిలబెట్టాడు పిల్లలు. బ్రతకలేరు వాళ్ళు. ఎందుకంటే బయట వాతావరణం కూడా తెలిసి ఉండాలి పిల్లలు ఈ రోజున్న జనరేషన్ లో, ఎందుకంటే ఎదురవుతున్న ఒడిదుడుకులను బట్టి. అందుకని బయట ఉన్న శ్రమలు ఇవన్నీ కూడా, లోకంలో ఎదురవుతున్న ప్రతి శ్రమను నేను దేవుల్లో ఉన్నాను కాబట్టి నాకు శ్రమలు వస్తున్నాయని ఈ శ్రమలన్నీ కూడా మనం ఎదుర్కొంటూ సహిస్తూ వస్తేనంట చివరిగా ఆయనతో పాటు ఏలుదురు అంటున్నాడు. ఏలే వారిని ఏలికలు అన్నాడు, వారిని రాజులు అన్నాడు. భక్తుల జీవితాలు చూస్తుంటే పిల్లలు ఎవరైతే శ్రమలు వచ్చుకున్నారో వారే చరిత్రను ఏలినట్టుగా కనబడుతూ ఉంటారు. మామూలు విషయం కాదు పిల్లలు.
శ్రమను ఎవరైతే అనుభవిస్తున్నారో, ఎవరైతే శ్రమానుభవాన్ని బ్రతుకు కాలంలో అలవర్చుకున్నారో వారే ఏలినట్టుగా చరిత్రలో కనబడుతూ ఉంటుంది. మర్చిపోక ఇద్దరు పేర్లు చెప్పండి, మీరు ఈజీగా చెప్పేయగలుగుతారు. మోషేనంట పిల్లల, యోసేపు అంటున్నాడు. అలా ఎవరి జీవితాలు చూసినా గానీ అందరు శ్రమ అనుభవించిన వాళ్ళే. ఇప్పుడు శ్రమ అనుభవించకుండా గద్దెనెక్కిన వాళ్ళు, సింహాసనం ఎక్కిన వాళ్ళు ఇద్దరు పేర్లు చెప్పండి. శ్రమ అనుభవించకుండా ఇట్టే గద్దెనెక్కిన వాళ్ళు ఇద్దరు పేర్లు చెప్పండి. సౌలు కూడా గాడిదల కోసం ఆ రోజులు తిరిగేశాడు. లేదు ధనికులైన కుటుంబం కాదు సౌలుది. ఎవరున్నారు? చాలా అరుదు పిల్లరా, మనకు తెలియదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో శ్రమ అనేది ఉంటూనే ఉంటుంది. అలా యోసేపు గారు మీ మాట అన్నారు కాబట్టి నేను యోసేపు గారు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను పిల్లలు. ఆయన ఇంచుమించు 12 ఏళ్ల వయసు పిల్లలు, 12 ఏళ్ల ప్రాయం. ఆ మాట చూడండి పిల్లలు, ఆదికాండం 36వ అధ్యాయం 37వ అధ్యాయం మొదటి నుంచి 2 మాటలు చూద్దాం పిల్లలు. యాకోబు తన తండ్రి, ఇప్పుడు యాకోబు తన తండ్రి అంటున్నాడు. యాకోబు తన తండ్రి ఎవరంట? ఎవరండి? ఇసాకా, అబ్రాహ్మ? ఇసాక్ అందరికి తెలిసిన మాట. ఆయన బాగా సుపరిచితం కదా మనకు, తెలుసా లేదండి? అందుకనే మనకి ఎప్పుడు బాగా తెలిసిన మాట ఏంటంటే మనకు 3 ప్రముఖులు ఉన్నారు కనబడతారు పాత నిబంధనలో. ఎవరెవరు? అబ్రాహ్ము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను. మరి యోసేపు దేవుడని ఎందుకు అన్నారు? యోసేపు ఏమైనా తక్కువ బ్రతకాడా? నిజంగా చెప్పాలంటే ఇస్సాక్ గారి కంటే ఎక్కువ అధ్యాయాలు యోసేపు గారి గురించే రాయబడ్డాయి. అంత అద్భుతంగా రాయబడి ఇంచుమించు 14-15 అధ్యాయాలు ఆయన గురించి కనబడుతూ ఉంటాయి. ఇక్కడ యోసేపు గురించి మాట్లాడుతూ తన తండ్రి పరదేశిగా ఉండిన కానాను దేశంలో నివసించను యాకోబు గారు. యాకోబు వంశవాళి ఇది. యోసేపు 17 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచ్చినాడు. ఎంత వయసు అంటే అతనిది? 17 ఏళ్ళు. అతను ఏం చేస్తున్నాడు? 17 ఏళ్ళు మందను మేపుతున్నాడు కదా. మనకేమనుకున్నాం అంటే తండ్రి ప్రేమలో పెంచుకున్నాడనే బాగా తెలుసు. ఇంతకాలం తండ్రి బాగా ప్రేమ తీసుకున్నాడు. ఎందుకంటే చిన్నవాడు. అంతేకాదు తను బాగా ప్రేమించిన, ఎవరు? యాకోబు గారు బాగా ప్రేమించిన తన భార్య అయిన ఎవరండి? యాకోబు గారు బాగా ప్రేమించారంట ఒక స్త్రీని, తన భార్యను. ఎవరు? రాయలేనా? యాకోబు గారికి ఎంతమంది భార్యలు? ఇద్దరు. చాలా సంతోషం లేదు, ఇద్దరే చెప్పేది. కానీ అతనికి 12 సంతానం పిల్లల. తన దీన కాకుండా అతనికి 4 భార్యలు కనబడుతుంటారు. అలా ఉపపత్తులు కలుపుకొని ఇలా తను ఎప్పుడైతే ఈమెను రాహేలు బాగా ప్రేమించాడో, తను అలా ప్రేమించిన తర్వాత తనకు కలిగిన కుమారుడు గాని ఎందుకో గాని అతని మీద విపరీతమైన ప్రేమ పెంచుకున్నాడు యోసేపు గారిని. అలానే యోసేపు ప్రత్యేకంగా చూసినట్టుగా కనిపించినా అతను మామూలుగా ఇంట్లో కూర్చోబెట్టలేదు పిల్లలు. తన సహోదరులతో పాటు మందం మేపుతున్నాడంట. ఇప్పుడు యోసేపు గారి జీవితం తర్వాత ఎండింగ్ చూడండి పిల్లలు. అతను ఏం చేశాడు? సహించాడు. కాబట్టి ఎక్కడ కనబడ్డాడు మనకు? ఆ సహించిన వారు ఆయనతో కూడా ఏమిదురు అని. అది కొత్త నిబంధనలో. కానీ పాత నిబంధనలు చూస్తూ ఉంటే ఎవరైతే శ్రమలు వచ్చినాయో, శ్రమానుభవానికి ఈ లోపల పుట్టుకొస్తున్నాం కదా, అలా సహించిన వారిని మనం ధన్యులు ఉంటాం కదా. ఎలా ధన్యత సంతరించుకున్నారంటే యోసేపు గారి జీవితం చూడండి పిల్లలు. తన తల్లిని కన్న తర్వాత 12 ఏళ్ళు 17 ఏళ్ళు ఈ వయసుకు వచ్చేసే వరకు వెళ్ళి యవన కాలంలో ఉన్నాడు. ఇంచుమించు అప్పుడు ఇంటర్ అయిపోయి 10th అయిపోయి ఇంటర్కి వచ్చి ఉంటాడు బహుశా. ఆ ఏజ్ లో కొంతకాలం ఇంకా తల్లి తన చిన్న తమ్ముడిని బెన్యామీను కనగానే చనిపోయింది. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడుతున్నాడు? ఓన్లీ తండ్రి అంటున్నాడు. తనకంటే ఇక తండ్రి ఉన్నాడు, తమ్ముడు చిన్నోడు ఇంకా. కానీ అన్నలతో పాటు ఉండాలనుకున్నాడు. కానీ అన్నలు ఏంటంటే ప్రతిసారి అంటే ఎలానే యోసేపు మీద భారం లేదని కదా, మందలు మేపుతూనే ఉన్నాడు, మందలు కాస్తూనే ఉన్నాడు. కానీ యోసేపు ఒక ప్రత్యేకమైన విధి ఉన్నది, దర్శనం ఉంది. ఆ అన్నలు చేసే తప్పిదాన్ని అంతా కూడా తీసుకొచ్చి ఎవరు చెప్తున్నాడు? తండ్రికి చెప్తున్నాడు. ఇప్పుడు మనకేమంటే ఒక తప్పు జరిగిందంటే మనం ఏం చేస్తామంటే బయట అంతా కూడా ప్రవాహణ చేస్తాం, బ్యాడ్ అంతా కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత అప్పుడు లోపలికి వచ్చిన దాన్ని ఏదో కట్టు చేయాలనుకుంటాం. మనం ఏమనుకుంటాం అంటే తర్వాత అందరికీ చెప్పిన తర్వాత, మనలో క్రైస్తవులు ఉన్న నేచర్ ఏంటంటే ముందు అందరికీ చెప్పేస్తాం, తర్వాత ఇంట్లోకి చెప్తాం. అదే కదా మనం నేర్చుకున్నది. ఎలా ఉంటుందంటే ఒక పుండు, మనకు పుండు ఉంది అనుకోండి, పుండు ఉందా అనుకోండి, దాన్ని బాగా దాన్ని నొక్కేసి దాంట్లో చీము రథం అంతా కూడా బయటకు తీసుకొచ్చిన తర్వాత అప్పుడు కట్టుబడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం మనం. అలా ఆడడానికి దాన్ని కలిపి చెరిపేసి సాంబార్ కాస్త ఏమైపోయిందంటే మటన్ సాంబార్ అన్ని కూడా మిక్స్ అయిపోయింది దాంట్లో. అలా అయిపోయిన తర్వాత మనం కట్టుబడ్డాను. అదే యోసేపుకున్న లక్ష్యం ఏంటంటే తన తండ్రికే చెప్తున్నాడంట, బయట తన స్నేహితులకు చెప్పట్లేదు, తన అన్నలు చేసి తప్పదానికి. మరి యోసేపు నువ్వే చెప్పొచ్చు కదా మీ అన్నల కంటే, నేను చిన్నోని కదా, నేను చెప్తే మా అన్నలు విన్నారు కదా, అందుకని నా తండ్రికే చెప్తున్నాను అంటున్నాడు పిల్లలు.
తన తండ్రి కూడా అతని మనసులో భద్రం చేసుకున్నాడు యోసేపు యొక్క లక్షణాల గురించి. ఇంతకాలం జరుగుతుంటే పిల్లల అతనికి ఉన్న దర్శనం ఏంటంటే ఎప్పుడు దర్శనం చూసే లక్షణం, అడిగితే కదా దర్శనం యొక్క భావాన్ని కూడా చెప్పగలుగుతాడు. ఇలా ప్రతి విషయాన్ని బట్టి నిలువుటంగిని ధరించి, అంటే నిలువుటంగా ఒకటి కొత్తది చేయించి చొక్కాని యోసేపుకు ధరింపజేస్తాడు. నిలువుటంగ అంటే మనకు తెలుసు కదా పిల్లల, నిలువుటంగ అంటే తెలుసు కదా మనకు. మోషే గారి కాలంలో ఒక ధనవంతుడు బ్రతికాడంట. అతను ఊదా రంగు వస్త్రాలు ధరించుకునే వ్యక్తి అని ప్రభునేశ్వరం చెప్తుంటాడు, లూకాసు వార్తలు చూస్తూ ఉంటాం. అతను ఎప్పటి కాలంలో అంటే మోషే గారి కాలంలో అంటాడు. అంటే ఈ ఊదా రంగు వస్త్రాలు ధరించుకునేవారు, నిలువుటంగి ధరించుకునేవారు ఎవరయ్యా అంటే ధనికులు, రాజులు, ధనవంతులు ధరించుకునేవారు. అలాంటిది ధనవంతులు ధరించుకునే ఒక వస్త్రాన్ని ఎవరికి వేశారు? యోసేపుకి వేశారు. తన కుమారుని ఎలా చూసుకుంటాడు? ఇప్పుడు ధనవంతుల్లాగా ఒక రాజులా చూసుకుంటాడు తండ్రి, అలా చూడాలనుకుంటున్నాడు. అలాంటి ఉద్దేశంతో ఉన్నాడు. కానీ యోసేపుకి ఏం కలుగుతుందంటే శ్రమలే కలుగుతున్నాయి. తన అన్నలు పగబట్టిరి, మరింత పగబట్టిరి. ఇలా తీసుకుని వస్తూ చివరికి ఏంటంటే అలా నాకు దర్శనం వచ్చింది ఇలా చెప్పేసారు. వెంటనే వారు కోప్పడ్డారు. తన తండ్రి కూడా మళ్ళీ వెంటనే గద్దించేశాడు. చివరికి అతన్ని చంపడానుకున్నారు, నీరు లేని బావిలో పడేశారు. ఇలా ప్రతిదీ కూడా శ్రమ కలుగుతూనే ఉంది. చివరికి ఎక్కడికి వచ్చేసారంటే అతన్ని ఇస్మాయిల్కి అమ్మేశారు. ఇస్మాయిల్ కాస్త తిరిగి ఇక్కడికి వెళ్ళొచ్చారు, ఐగుప్తుకి వచ్చేసి ఐగుప్తులో వేలం పెట్టేశారు. ఎవరిని వేలం పెట్టేశారు? ఇప్పుడు యోసేపుని వేలం పెట్టేశారు. ఒక మనిషి మీద ఒక 10 రూపాయలు పెట్టేసి ఇతని విలువ 20 రూపాయలు అంటున్నారు పిల్లలు. అలా కొనుక్కున్నారు పిల్లలు యోసేపు గారిని. పోతీఫర్ కొనుక్కున్న తర్వాత అంటే ఇప్పుడు వెనక జీవితం చూడండి. అసలు నా వెనకాల ఏమనుకున్నా అంటే నేను సింహాసనం మీద కూర్చున్నానని యోసేపునే మనం చూస్తున్నాం. కానీ వెనుక జీవిత చరిత్ర చూస్తుంటే పిల్లలు తన తండ్రిని కోల్పోయాడు, తన తల్లిని, చిన్న వయసులో తన తల్లిని కోల్పోయాడు. తన అన్నదమ్ములే తన మీద పగబట్టి తను చంపడానికి ప్రయత్నం చేశారు. లిటరల్ గా ఏంటంటే తన కళ్ళ ముందు అతన్ని చంపేశారు పిల్లలు. అది జీవితాంతం గుర్తుంచుకోవాల్సిన బాధ. అయినా కానీ అవన్నీ కూడా మనసులో పెట్టుకున్నాడు పిల్లలు. తన తండ్రికి దూరం చేశారు, తన తమ్ముడికి దూరం చేశారు. ఎక్కడో అనాథగా బ్రతుకుతున్నాడు పిల్లలు. అక్కడ ఒక ఇంటికి వచ్చేసాడు పిల్లలు. కానీ అక్కడ ఏంటంటే పిల్లల దేవుడు వారికి తోడుగా ఉన్నందునంట యోసేపు గారికి దినదినము అభివృద్ధి చెందుతున్నాడంట పిల్లలు. దినదినము అభివృద్ధి చెందుతున్నాడంట. అక్కడ ఒక మంచి మాట మాట్లాడతాడు చూడండి పిల్లలు. అక్కడికి వచ్చిన తర్వాత మంచి మాట మాట్లాడతాడు. 39వ అధ్యాయం కింది భాగం చూడండి. మొదటి వర్షం కింది భాగం చూస్తే, అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇస్మాయిల్ యొద్ద అతని కొనెను. యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెనను. అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసెను. అతడు యజమాను చూసినప్పుడు యోసేపు మీద అతని కటాక్షము కలిగేది ఉంటుంది పిల్లల. కానీ అతను వెనక ఈ కటాక్షం కలగడానికి పిల్లల ఇంచుమించు 18-17 ఏళ్ళ లోపే ఎన్నో శ్రమలు అనుభవించాడు. కోల్పోవలసి అన్ని కోల్పోయాడు. ఇంకా తనకంటూ ఎవరు లేరు పిల్లల. కానీ ఇప్పుడు కటాక్షం కలిగిందంటే దాని వెనకాల 12-17 సంవత్సరాలు కఠోరమైన బాధని అనుభవించేశాడు పిల్లలు. మనం ఏంటంటే సంతోషమైన ఫేస్ లో మనం చూస్తున్నాయి కదా, దాని వెనుక శ్రమ చాలా ఉందంటున్న పిల్లలు. ఇక మిగతా జీవితం అంతా కూడా మనకు బాగా తెలుసు యోసేపు గారి జీవితం గురించి. దాని గురించి ఎక్కువ మాట్లాడే అవసరం లేదు. చివరికి ఒక రాజు యొక్క సమానమైన స్థితిలో ఉండి అధికారమైన స్థితిలో ఉంటాడు. ఇక్కడ కూడా ఒక మంచి మాట మాట్లాడతాడు. నా ఇంటంతట్లో నేనే అధికారిని, ఇంటంతటి నాకే ఇచ్చాడు పోతీఫరు నా యజమానుడు. అలా అని తన భార్యతో చెప్తున్నాడు. పోతీఫరు భార్యతో చెప్తున్నాడు, నేను ఇంకా దీనికి కాదు, నా ఇంటంతటి మీద నేనే అధికారి. అంటే అతను ఏది చెప్తే అదే జరుగుతుంది. రాజ్యంలో కూడా ఏది చెప్తే అదే జరుగుతుంది. కానీ అంత ఏలికగా ఉన్నాడు. కానీ దానికి కారణం ఏంటయ్యా అంటే అతను శ్రమను అనుభవించేశాడు, సహించాడు. అందుకనే ధన్యుడిగా బ్రతుకుతున్నాడు పిల్లలు. ఇంకొక మాట చూపించేసి ముగించేస్తాను పిల్లలు. న్యాయాధిపతుల గ్రంథం చూడండి పిల్లలు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి కొన్ని మాటలు చూడండి పిల్లలు. 2వ వచనం. యోక్తా పరాక్రమ గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యోక్తాను కనను, గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు గనుక తన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదని యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి తోబు దేశంలో నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను అంటున్నారు. ఇతని గురించి మనం బాగా సుపరిచితం కదా పిల్ల. ఇప్పుడు మనం సహించిన వారు ఏమన్నాడు? ధన్యులు అన్నాడు. సహిస్తే కూడా సహిస్తే ఆయనతో కూడా మీరు ఏలుదురు అన్నాడు. ఇప్పుడు యోక్తా గారి జీవితంలో యోసేపు గారు బాగా సుపరిచితం కాబట్టి ఆయన పక్కన పెట్టేద్దాం పిల్లలు. మనం బాగా తెలిసిన విషయం.
యోసేఫ్ గారు కాదు, మోషే గారు కాదు, అంటే యాకోబు గారి కాదు, ఇస్సాక్ గారే కాదు, అబ్రహాం గారే కాదు, వారందరి జీవితాలు తొంగి చూస్తుంటే ప్రతి ఒక్కరి జీవితంలో మనకు శ్రమనే కనబడుతుంది. కానీ తర్వాత వారు సహించుకున్నారు కాబట్టి ఒక శ్రేష్టమైన జీవితాన్ని పొందుకున్నారు పిల్లరా. యోక్త గారి జీవితం కూడా ఏంటంటే పిల్లరా, ఇశ్రాయేలులో పాలివాసులు ఉన్నా వారు ఏంటంటే వారే ఏమంటే నువ్వు అన్నిటికి పుట్టినవాడు కాబట్టి, అన్ని స్త్రీకి పుట్టినవాడు కాబట్టి, వేషం పుట్టినవాడు కాబట్టి ఇక్కడ ఉండడానికి నీకు స్వాస్థ్యం లేదని అతను వెలివేస్తున్నారు పిల్లరా. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పిల్లరా. ఆ బాధలు ఎలా ఉంటాయంటే నీకు స్వాస్థ్యం కూడా లేదంటున్నారు. అక్కడ నుంచి విడిచిపెట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే నిందలేశారో, ఎవరైతే ఎన్ని మాటలు అనేసారో, తిరిగి ఇదే యోక్తాను వారి కష్టకాలంలో ఎక్కడికి వచ్చేసారంట, యోక్త ఉండే పరిస్థితిలోకి వచ్చేసి అతన్ని తిరిగి తీసుకుని వస్తున్నంట. నువ్వు కనుక మాకు అధికారిగా ఉంటే వారి మధ్యలో నుంచి మా ప్రజలు ఇశ్రాయేలు నువ్వు కనుక విడిపిస్తే నువ్వు మాకు రాజుగా ఉండి మమ్మల్ని ఏలుదు అని అదే వాగ్దానము వీరు ఈ ప్రమాణము యోక్తతో చేస్తున్నారు పిల్లలు. అంటే ఈ బాధలన్నీ కూడా అతను సహించుకున్నాడు, తిరగబడలేదు పిల్లలు, ఓర్చుకుంటున్నాడు, ఒక పరిస్థితి కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు పిల్లలు. అందుకని ఒక మంచి మాట కొత్త నిబంధనలు చూసుకొని ముంచేద్దాం పిల్లలు. త్వరగా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం నుంచి కొన్ని మాట చూద్దాం పిల్లలు. ఎవడైనా నువ్వు అన్యాయంగా శ్రమ పొందొచ్చు, దేవుని కూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన అది హితమగును. తప్పిదములకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన మీకేమి గలము అంటున్నాడు. అందుకని ఏమన్నా మాట అంటే దాని తప్పిదము లేనప్పుడు దానికి సమాధానం రావాలి. తప్పిదములకై దెబ్బలు తింటే ఏం ప్రయోజనం పిల్లల? తప్పు చేసి జైలుకి వెళ్ళిన తర్వాత ప్రయోజనం ఏంటి? లేదు పరిశీలికి వస్తున్నాను, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మేము రూమ్లో ఆరాధన చేసుకుంటాం, సాహసం మానవద్దని ఎవరైనా మనం పట్టుకొని వెళ్ళిపోయారు అనుకోండి, మనం జైలుకి వెళ్ళినప్పుడు ఘనంగా చెప్పుకోవచ్చు, దేవా మేము ఆరాధన చేసుకున్న పూజలలో అన్ని కట్టుదిట్టం అయిపోయినా అయినా ఆరాధన చేసుకున్న 40 మందిని తీసుకొని జైలు పెట్టేశారని గర్వంగా చెప్పుకోవచ్చు మనం. అంతటి ధైర్యం ఉండాలి, ఎందుకంటే సహించినంత స్థితి ఉండాలి. తప్పిదం చేస్తే పొరపాటు, కానీ మంచి దాని కొరకు కూడా దెబ్బలు తిద్దాం అనుకోండి పిల్లలు, అదేమవుతుంది అంటున్నాడు, హితమగును అంటున్నాడు. ఇంకా కింది చూడండి పిల్లలు కూడా మాటలు పైన వచ్చింది. తప్పిదమునకు దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన మీకేమి గనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన అది దేవునికి హితమగునంటున్నాడు. ఎవరికి హితమగునంట? ఇప్పుడు మనకే కాదంట, దాని వల్ల దేవునికి కూడా మంచి అంట. నా పిల్లలు చూసామని గర్వంగా చెప్పుకునే స్థితి దేవునికి మనం కాదు చేసిన వాళ్ళం అవుతామంట. అలా దేవుడు మన గురించి గొప్పగా చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు ఏమనాలి? మన పుట్టుక ఎలా జరుగుతుంది అంటున్నాడు, శ్రమను అనుభవించడానికి నిప్పురవలు పైకి ఎగురున్నట్లు శ్రమానుభవానికి నన్ను పుట్టుకొని వస్తున్నారు. ఇప్పుడు మనం శ్రమ అనుభవించడానికి వస్తున్నాం. అందుకనే తప్పిదమికి కాకుండా మంచి దాని కొరకు, మనం చేయని దాని కొరకు, తప్పిదం చేయని దాని కొరకు ఒకవేళ మనం దెబ్బలు తిన్నట్లయితే, కష్టపడినట్లయితే, సహనంతో ఓర్చుకున్నట్లయితే అది మనకి హితమే కావడం, మనకి హితం అవడమే కాకుండా దేవుడు కూడా హితం చేకూర్చబడుతుందంట. నా పిల్లలు చూసావా, వారు అన్యాయం చేయకపోయినా కానీ నా కొరకు, నా పరిచర్య కొరకు, నేను ఇచ్చిన క్రమం కొరకు, విధి కొరకు వారు కష్టపడుతున్నారు. లోకంలో ఎన్నో ఉన్నాయి పిల్లలు, ఈ సమయంలో లోకంలో గడపచ్చు. అయినా నువ్వు నీ మనసును చంపుకొని వాటన్నిటి కూడా విసర్జించుకొని దేవుని సన్నిధిలో ఉండడానికి వస్తుందని చూస్తారు. దీన్ని బట్టి నిజంగా గొప్పగా ఉంటుంది పిల్లలు. పిల్లలు చూస్తున్నారు, మీరు కళ్ళ ముందు పిల్లలు చూడండి పిల్లలు, లోకంలో ఉండే విషయాలు వారి దగ్గరే ఉంటూ ఉంటాయి. కానీ అది కాదనుకుని నీ కళ్ళ ముంగట నీ కొరకు, నీ కుటుంబం కొరకు వస్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది పిల్లలు. అవన్నీ కూడా పక్కన నా పిల్లలు చూడండి ఎంత గొప్పగా ఉన్నారు. అందరు వచ్చినా కానీ వారికి కాదనుకుని వస్తున్నట్టే ఎంతో గర్వంగా ఉండదు పిల్లలు. అలా ఈ దేవుని విషయంలో కూడా మన మాట్లాడు, ఒకవేళ దేవుని పని కొరకు కానీ, దేవుని ఇచ్చిన నిబంధనల కొరకు కానీ, ఆజ్ఞల కొరకు కానీ లోకమంతా కూడా కాదనుకుని నువ్వు దేవుని కొరకు బ్రతికినట్లయితే అది దేవుని కూడా హితమగునంటున్నాడు. ఇందుకు మీరు పిలువబడితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుచాడు లేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయినట్టు. ఇప్పుడు ఎవరి కొరకు ఆయన చెప్పబడ్డాడంట? చూడు పిల్లలు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడు అంటున్నాడు పిల్లలు. మన కొరకు ఎవరికి కష్టం కలిగింది అనుకోండి పిల్లలు, నా వల్ల మీకు ఏ నష్టం జరుగుతుంది, మీరు నా కోసం 10 రూపాయలు ఖర్చు పెట్టారు, 10 ధరమ్స్ ఖర్చు పెట్టారు, నేను 10 ధరమ్స్ నీకు తిరిగి ఇచ్చేస్తాను, లేదా 20 ధరమ్స్ ఇస్తాను, మీ రుణము నేను ఉంచుకోలేను అని అంటాం పిల్లలు. అని ఎవరు రుణం ఉంచుకోవడానికి మనం ఇష్టపడం పిల్లలు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, క్రీస్తు ఎవరి కొరకు శ్రమ పడ్డాడంట అంటే ఆయన కోసం కాదంట, అది కాదంట నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆ ఉన్నత స్థానంలోనే ఉన్నాడు. అది కాదనుకొని మన కోసం వచ్చేసాడు పిల్లలు, అది కాదనుకొని మన కోసం వచ్చేసాడు. ఇప్పుడు క్రీస్తు మీ కొరకు బాధపడ్డాడు, ఆ రుణము ఇప్పుడు మన మీద ఉంది. ఇప్పుడు
ఇప్పుడు మీకోసం అతను చేశాను అంటున్నాడు. ఇప్పుడు అతను నలగొట్టబడింది కానీ, అతను శ్రమ పెట్టబడింది కానీ, రక్తం కార్చింది కానీ, ముళ్ళ కిరీటం పెట్టబడింది కానీ, అతను శ్రమ పట్టబడిన ప్రతి దినం 33.5 సంవత్సరాల జీవిత కాలం అంతా కూడా అతని పుణ్యాత్ముడు పిల్లలు నిత్య నివాసి అయిన ఆయన్ని భూలోకుని దింపింది మనము. మన కొరకు అతను బాధపడ్డాడు. ఇప్పుడు మీ కొరకు నేను బాధపడ్డాను అంటాడు. ఇప్పుడు ఈ రుణము ఎలా తీరుతుంది? అదే ఒక మాట మనకు తెలిస్తే పిల్లరా, ఈ మాట కనుక మనకు అర్థమవుతే, అయ్యా ఇది నా కొరకు కలిగిన శ్రమ కదా, నా కొరకు కలిగిన బాధ కదా, ఇప్పుడు నేను ఎలా సంతోషంగా బ్రతకగలుగుతాను? నా వల్ల నా ఇంట్లో ఎవరైనా నష్టపోతే మనం తట్టుకోలేము, నా వల్ల ఎవరైనా కంపెనీలో ఇబ్బంది పడ్డా మనం తట్టుకోలేము పిల్లలు, నా వల్ల నా కూతురు కానీ, నా కొడుకు కానీ, నా భార్య కానీ, నా భర్త కానీ, నా తల్లిదండ్రులు కానీ ఎవరైనా బాధపడ్డా నొచ్చుకున్నా మనం తట్టుకోలేము పిల్లలు. మన సావాసంలో ఎవరైనా ఇబ్బంది పడ్డా నా వల్ల ఒకవేళ ఐశ్వర్య క్రియలు ఉంటే తండ్రి, నా వల్ల ఎవరైనా సావాసంలో ఇబ్బంది పడ్డా నన్ను దయతో మన్నించు తండ్రి అని మనం ప్రార్థించుకుంటాం కదా. ప్రభువుకు శిలువ మరణం అంటే కూడా నీ వల్లనే, నా వల్లనే అంటున్నాడు పిల్లలు. దీనికి ఏంటి నీ పరిష్కారం? దీనికి నీ సమాధానం ఏంటి? నేను నీ వల్లనే శ్రమ పొందని అంటున్నాడు కదా. ఈ విషయం కనుక అర్థమవుతూ ఉంటే పిల్లల అతను పాదాలు పట్టుకుని వేడుకుంటావు, దేవా ఈ నా వల్లనే ఇది జరిగింది కాబట్టి నన్ను నేను తగ్గించుకున్నట్టున్నాడు. ఇంకొక మాట పిల్లలు, మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఎందుకంటే ఆయన ఎందుకు ఏ పాపము లేదంటాడు, ఏ కపటము లేదు, ఏ దూషణ లేదు, అతను దూషింపబడి కూడా బదులు పలకలేదు. ఎందుకంటే నీ కోసం మౌనిగా ఉన్నాడు అంటున్నాడు. నిన్ను నిత్యత్వంలో నిలబెట్టడానికి, నిన్ను పరిశుద్ధంగా తీర్చిదిద్దడానికి పిల్లల ఆ కొరకి ఆ బలిని సమర్పించింది ఆయన అందరి కొరకు పిల్లలు. ఎందుకంటే నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి. అతను శ్రమ పడింది ఎందుకంటే ఏలడానికి, ఆ నిత్యత్వంలో నిలబెట్టడానికి. ఆయన శ్రమ పడింది మీ కొరకు ఎందుకంటే మిమ్మల్ని ఉన్నత రాజ్యంలో నిలబెట్టడానికి, మనల్ని కూడా ఉన్నత రాజ్యంలో నిలబెట్టడానికి. ఆయనతో కూడా మనల్ని ఏలేరాగా అంటే ఒక రాజులాగా నేను చూడాలనుకుంటున్నాడు దేవుడు. దేవుడు నిరీక్షణ ఏంటంటే ఒక యాకోబుకే కాదు, తనకు ఒక విచిత్రమైన నిలుటంగి తన కుమారుడికి వేసేసి రాజులకు ఒక ధనవంతులను చూసుకోవాలని తన తండ్రికి ఎలాంటి ఆలోచన ఉందో, ఒక ఫెస్టివల్ రాగానే మన కుటుంబంలో మన కుటుంబీకులకు మంచి బట్టలు తీసుకొచ్చి మన కళ్ళ ముందుగా వారు బంగారు వస్త్రాలు వేసుకుని బంగారం పెట్టుకుని తిరుగుతుంటే ఎంత సంతోషపడుతుంటారో, తండ్రికి ఉన్న ఆశ కూడా ఏంటంటే కుమారుడు నువ్వు వెళ్ళు. వారు ఎందుకంటే ఎందుకు అంటే యోగ్యత లేని వారు నిత్యత్వానికి రావాలంటే నీ రక్తం వల్లనే జరుగుతుంది, నువ్వు ప్రాణం పెడితేనే వస్తారని తన కుమారుని పంపించినప్పుడు పిల్లలు తను నా కొరకు అనుకోలేదు, ఇది మన కొరకు అని తన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి లోకంలోకి వచ్చి నిన్ను అనిత్యత్వం నిలబెట్టడానికి, మనల్ని కూడా నిత్యత్వం నిలబెట్టడానికి తను తాను బలిగా చేసుకున్నాడంట పిల్లలు. ఆయన ముళ్ళ కిరీటం పెట్టబడింది మన కొరకే, తన రక్తం కార్చింది మన కొరకు, శివ యాగాన్ని చేసింది మన కొరకే. ఆయన ఎన్నో మాటలు పడ్డా కూడా ఏ మాట కూడా దూషణ పిల్లలు. కానీ ఎప్పుడైతే తన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన సంచరిస్తున్న కాలం మనకు బాగా తెలుసు కదా పిల్లలు. అతను ఒక మాట అడగడానికి వస్తుంటే ప్రత్యుత్తరం ఎలా ఉండదంటే ప్రశ్నతోనే సమాధానం చెప్పేవాడు. కానీ శిలో యాగంలో చూపిల్ల అతను ఎన్ని మాటలు అన్నా కానీ ఒక మాట మాట్లాడు. ఎందుకంటే ఇది యాగం చేస్తేనే మనం అందరం నిత్యత్వంలో ఉండగలుగుతాం పిల్లలు. రాజులుగా మనం చూడాలనుకుంటున్నాడు, ఆయనతో పాటు ఏలాలనుకుంటున్నాడు పిల్లలు. ఆ ఏలే దాంట్లో ఆ గుంపులో ఉండాలంటే మనం ఎవరి వైపు చూడాలి పిల్లలు? ఆయన వైపే చూడాలంట. అందుకని ఏపీ రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయం అంటాడు, ఒక మంచి మాట చూడండి పిల్లలు. ఏపీ రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి పిల్లలు. పాపను విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు అంటున్న పిల్లలు. దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు, విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించువాడు. అంకేసి ఒక మాట అంటాడు చూడండి పిల్లలు. ఏమంటున్నాడు? ఒక అంకేశాడు, ఒక 1 నంబర్ వేసి కింద చూపుల్లో ఒక మాట అన్నాడు, సేనాధిపతి అంటాడు. ఆయన సేనాధిపతి అంటే సైన్యానికి అధిపతి. సైన్యాన్ని అతను లీడ్ చేస్తాడు. ఇప్పుడు సైన్యం ఎవరు? మనమే అంటారా? ఏమండి మనమేనా? ధైర్యంగా చెప్పండి పిల్లలు. ఆ తర్వాత పొట్టులోనో గింజల్లోనో ఎక్కడో ఒకటి ఉంటాం కానీ ఇప్పుడు ధైర్యంగా చెప్పండి. ఆ సైన్యంలో మనం ఉంటే మనకు సైన్యాధిపతి ఆయన ఉండాలనుకుంటున్నాడు పిల్లలు. ఏమండి మనకు ఆయన సైన్యాధిపతి ఉంటే ఆయన సైన్యాధిపతి కన్ఫర్మ్ అనుకోండి. ఆ సైన్యం మనమనే విషయం మనకు తెలిసిన తర్వాత నిజంగా ఆలోచించిన పిల్లలు. ఇలా ఒక కంపెనీలో ఉన్నాం, అబ్బా గవర్నమెంట్ కంపెనీ అంటే మనం ఎంప్లాయీగా ఉండడం చాలా అద్భుతం కదా, మనకంటే ప్యాకేజ్ బాగా దొరుకుతుంది, వాళ్ళ కంపెనీలో చాలా లక్కీ అండి అనేది మన గురించి మాట్లాడుకుంటారు గవర్నమెంట్ వాళ్ళ ఎంప్లాయీస్ గురించి. ఫ్రీ జోన్ కంపెనీ అంటే చాలా బాగుంటుంది, ఏసీలోనే పని అంటే ఎండ ఎప్పుడు మొక్కమే, సూర్యుని చూసి కూడా కొన్ని సంవత్సరాలు అవుతుంది వాళ్ళకు, ఎప్పుడు ఫ్రీజర్ లోనే ఉంటారు పిల్లలు. అది ఫ్రీజర్ లాగానే ఉంటుంది, ఎప్పుడు చల్లగా ఉంటుంది. సూర్యుని చూసి ఎప్పుడో ఏర్పడికి వచ్చినప్పుడు చూసామంటే సూర్యుడిని, మళ్ళీ సూర్యుని చూడలేము, ఎప్పుడు చంద్రుడిని చూస్తూ ఉంటాం. చల్లగా ఉంటుంది, మీరు లక్కీ అండి, మీరు అదృష్టవంతులు. నేను ఎప్పుడు చూసినా ఫ్లైట్ లో చూస్తూ ఉంటారు, షేకులతో మీట్ అవుతుంటారు, ఎంత గొప్పగా చెప్పుకుంటారు పిల్లలు. కానీ మన సైన్యాధిపతి ప్రభు అంటారు పిల్లలు. ఆ సైన్యంలో మనం ఉండబోతున్నాం అంటారు. నిజంగా అంత గొప్ప భాగ్యం మనకు దక్కాలంటే పిల్లల ఆయన వైపే చూడు అంటున్నాడు. లోకంలో ఏది వైపు చూడకు, నువ్వు ఆయన వైపు చూస్తే నేను బ్రతుకు.
ఎందుకంటే ఆయన వైపు చూస్తేనే ఆ శిలువ యాగాన్ని నీకు స్మరణ తెచ్చుకుంటే ఆయన ఎలా బ్రతకాడో ఆ మాదిరికరమైన జీవితం నువ్వు అలవరుచుకుంటావు, నువ్వు అలవాటు చేసుకుంటావు. ఎందుకంటే నీ కొరకే చనిపోయాడు అంటారు. ఆ నింద, ఆ బాధ, వేద అంత ఇంత కాదు నీ హృదయం నుంచి తొలగిపోదు పిల్లలు. నీ బ్రతుకాలం అంతా కూడా ఆయన శ్రమ పెట్టబడింది మన కొరకే, ఆయన నిందలు మోసింది మన కొరకే. ఆ శిలువ యాగమే ఇప్పుడు ఈ రోజు మన కళ్ళ ముందుగా బల్లారని మన ముందుకు వస్తుంది పిల్లలు. దీన్ని తినవలసిన విధాన్ని పాత నిబంధనలు చెప్తూ ఉంటాడు పిల్లలు. అద్భుతమైన రీతిగా చెప్తుంటాడు. 12-11 టక్కని తీసేయండి పిల్లలు, టైం లేదు కాబట్టి నేను ఉంచుతాను. 12-11 పాత నిబంధన గ్రంథంలో మంచి మాట మాట్లాడు. పస్కాని ఎలా తినాలో చెప్తుంటాడు. పస్కాన్ అని కాబట్టి ఏ గ్రంథమో మనకు తెలిసిపోయింది కదా. ఏ గ్రంథం అండి, ఏ పుస్తకం? నిర్గమకాండం 12-11. పస్కా గురించి వినాలంటే మనం తినవలసిన విధం ఏదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రను చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవాలంటే. దేన్ని తినాలి? త్వరపడుచు. ఇది పస్కాను అలా తినాలంట. ఇది యెహోవాకు పస్కా, తినే విధానం అలా అంటారు. త్వరపడుతూ వినాలి. అలా త్వరపడుతూ ఎందుకు తినాలంటే ఈ లోకము, ఇప్పుడు ఐగుప్తు లోకము ఇప్పుడే మీరు బయటకు వచ్చేసారు కాబట్టి ఈ అరణ్య మార్గంలో ఉన్నారు, పాలు తెల్ల ప్రజల దేశం వెళ్తున్నారు. ఇప్పుడు మీరు త్వరపడుతూ వెళ్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కాదు స్థిరమైంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు పాలు తెల్ల ప్రజల దేశానికి మీరు వెళ్ళాలి. ఇప్పుడు మీరు వెళ్ళాలంటే ఇక్కడ ఉండాల్సిన వారు కాదు కాబట్టి మీరు త్వరపడుతూ తినాలి. ఇది యెహోవాకు పస్కా బలి అన్నాడు. ఇది పాత నిబంధన పస్కా బలి. కొత్త నిబంధన పస్కా బలి, పస్కా పశువుగా సాక్షాత్తు ప్రభువే మన వద్దకు వచ్చాడు కదా. ఇప్పుడు దీన్ని తింటున్నామంటే రిలాక్స్ తినకండి. ఈ వారం కాకపోతే వచ్చే వారం తీసుకుంటాను. ఈ నెలలో సావాసం వీలు కాలేదు, నాకు డ్యూటీ రాలేదు, వచ్చే నెల వస్తాను, ఫస్ట్ వీక్ లో బల్లారంలో పాల్గొంటాను. ఇది రిలాక్స్ ఇలా కొనసాగించొద్దు దీన్ని. ఇప్పుడు తీసుకున్నాం, రేపటి దినాన్ని వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. అతను సైన్యాధిపతి, సేనాధిపతి, సైన్యం నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి సంసిద్ధం ఉండాలి. ఇక లోకాలన్నీ కూడా నువ్వు విసర్జించుకొని నీ ఈహలోక మాలిన్యం అంటకుండా ఈ లోకానికి ఒక వైరాగ్యం కలిగి సమానమైన ఏదైనా కష్టమైన, నిందైనా, బాధ అయినా, కష్ట సుఖాలు ఏదైనా కానీ నీ వినీతిగా జీవితాన్ని నువ్వు కాపాడుకుంటూ ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళిపోవడానికి? పరలోకంలో ఆయనతో పాటు ఏడడానికి ఉండాలి నువ్వు. అప్పుడు ఆయన రెండవ అక్కడ ఇంత త్వరగా వచ్చేది కాదు. అంతవరకు మనం బ్రతుకుండే వారం కాదు. కానీ మన శేష జీవితంలో, మన బ్రతుకు కాలంలో సైన్యానికి సైన్యం అంటున్నాడు కదా ప్రభువు. సేనాధిపతి అయితే ఆ సైన్యాధిపతి ఆయన ఉంటే ఆ సైన్యంలో నువ్వు ఉన్నావంటే అది మామూలు క్వాలిఫికేషన్ కాదు. అది నీకు అర్థమైతే బల్లను మామూలుగా స్వీకరించు, దాన్ని బల్లను మామూలుగా స్వీకరించు. అందుకని అక్కడ ఒక మంచి మాట మాట్లాడతారు పిల్లలు. అదే అధ్యాయంలో 46-47 వర్షాలు కూడా చూడండి పిల్లలు. నిర్గమకాండం 12 అదే 46-47 వర్షాలు చూడండి. ఏ ఇంట్లో తినాలంటదని? ఒకటే ఇంట్లో తినాలంటే మీకు అర్థమవుతుంది. ఆ భాగం అంతా కూడా పైన 2 వర్షాలు కింద 2 వర్షాలు చదవని పిల్లలు అద్భుతంగా రాస్తూ ఉంటాడు. మనం అప్పుడప్పుడు బలం తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోతామంటే బయటకు ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోతాం. అంతేకాదు పాస్టర్ గారు ఇండియాలో ప్రార్థన చేస్తూ ఉంటే ఇక్కడ మన రొట్టెను ఉంచుకొని ఏదైనా పర్లేదండి, ఒకటి గుడ్డే బిస్కెట్ అయినా పర్లేదు, లేకుంటే ఏ బ్రెడ్ అయినా పర్లేదు, తీసుకొని తింటే సరిపోతుంది అనుకున్నా. అది కాదంట పిల్లల. ఫస్ట్ ఏంటంటే ఒకటే ఇంటిలో ఉండాలంటే సావాసం అనేది మనకు అర్థం అవ్వాలి. సైన్యం ఎక్కడుంది? ఇప్పుడు వ్యూహిత సైన్యం అంటాడు దీన్ని. అందుకని సైన్యాధిపతి, సేనాధిపతి ఆయన అయితే అందులో నువ్వు సైన్యంగా నువ్వు ఉండగలుగుతున్నావు అంటే ఇది మహా అదృష్టము. అందరూ కలిసి ఒక ఇంటిలో బల్లను పుచ్చుకోండి అయ్యా అంటున్నాడు. ఇది పస్కా బలి అంటున్నాడు. ఎందుకంటే ఇది నీ కొరకు చేయబడింది, నా కొరకు చేయబడింది. ఆయన త్యాగాన్ని స్మరణ తెచ్చుకుంటూ బలలో పాల్గొందాం పిల్లలు. ఎందుకంటే ఇది ఒకటే ఇంటిలో జరగాలన్నాడు, ఒక సంఘంలో జరగదు. దీన్ని బయటికి తీసుకెళ్ళి కాదు. అక్కడ అంటాడు ఏంటంటే అన్యుడు దీంట్లో ముట్టకూడదు అంటాడు. అన్యుడు చేయబడి ఒకవేళ వెండితో కొనబడిన వాడైతేనే మాత్రమే దాన్ని పుచ్చుకునవచ్చు అంటాడు పిల్లలు. ఒకవేళ మనం కూడా పిల్లలు అన్యుడు లాంటి స్థితిలో ఉన్నవారమే ఆయన రక్తం ఇచ్చి కడిగి పవిత్రులుగా వీళ్ళు ఒక బాప్తిసం ద్వారా, ఒక సంకల్పిత క్రియ ద్వారా, ఒక పునర్జన్మ ద్వారా ఆయన సన్నిధికి ఒక సైన్యంగా మనం చేర్చబడుతున్నాం పిల్లలు. సైన్యం పెరుగుతూ ఉంది కదా పిల్లలు. సైన్యం పెరుగుతుందంటే బల్లారంలో ఎక్కడున్నా, ఏ రోజు అనౌన్స్మెంట్ జరిగిందా, నువ్వు ఎక్కడున్నా పరిగెత్తుకుని రావాల్సింది అక్కడికి. ఎందుకంటే ఒక ఇంటిలో ఉండి తీసుకోవాల్సిందే. లేదంటే పర్లేదు పాస్టర్ గారు, మీరు ఇండియాలో ఉన్నారు కాబట్టి నేను సావాసంకి ఎప్పుడు వచ్చేవాళ్ళు, దశమాలు అక్కడ ఇచ్చేవాళ్ళు కాబట్టి మీరు ప్రార్థన చేసేది, నేను ఇక్కడ పూజ చేసుకుంటాను అంటే అది కాదు పిల్లల. అక్కడ నుంచి ఇంటిలోంచి బయటికి వెళ్ళొద్దంటే ఇల్లు అంటే సంఘము, సమూహం, అక్కడే ఉండి మీరు తినాల్సింది. అందుకని ఇది అందరూ ఆయన తినవలసిన విధానం అని అంటాడు. నడువు కట్టుకుని, చెప్పులు వేసుకొని, చేతిలో కర్ర పట్టుకొని ఒక చేతితో తింటూ ఉంటే వాడు చూసేవాడికి ఎలా ఉంటుంది? ఆశ్చర్యం ఉంటుంది. ఏంటరా అంత అర్జెంట్ పని అన్నట్టుగా ఉంటుంది కదా పిల్లలు. అందుకనే వారు పాలు తెలవని ప్రయాణించే దేశానికి ప్రయాణమే వెళ్ళబోతున్నారు. మన ప్రయాణం కూడా అలాగే ఉండబోతుంది. ఆ కానాని యాత్ర, నిత్య కానానికి వెళ్ళబోతున్నాం కదా పిల్లలు. ఎక్కడ స్థిరమైన మనసు కలిగి ఇది ఈ రోజు కాకపోతే వచ్చే నెల, వచ్చే నెల కాకపోతే వచ్చే నెల, ఇది మనం ఏం చేసుకున్నాం అంటే అవకాశం ఉంటుంది. అది కాదు పిల్లలు. అంటే ఇది మాటలు ఏదో హేళన చేయడానికి కాదు, అది తక్కువ చేయడానికి కాదు. కానీ మనం అలవాల్సిన స్థితి ఏంటంటే పిల్లలు, మనం తీసుకున్నామంటే ఇక్కడ నుంచి ఎలా ఉండాలంటే డైరెక్ట్ గా ఇంకో కన్ను మూస్తే ఆ నిత్యత్వంలో పుచ్చుకునే విధంగా ఉండాలి మన. అంతే కదా పిల్లలు. అదే అంటారు ప్రభు ఏంటంటే నేను శ్రమ పడక మునుపు మీతో పస్కా భుజించవాలని చాలా ఆశ ఉందయ్యా.
అందుకని శిష్యులందరూ కూడా ఏర్పాటు చేసి వారితో కలిసి పస్కాను భుజిస్తారు పిల్లలు. ఇక ఇప్పుడు భుజిస్తున్నాం కదా, దేవుని రాజ్యము ఏర్పరచబడి మీతో పాటు కలిసి సంఘంలో చేర్చబడే వరకు మళ్ళీ బలను పుచ్చుకోను అని పిల్లలు ఒక తీర్మానం చేసుకున్నాం పిల్లలు. ఇక్కడ బలను పుచ్చుకుంటున్నాం కదా, మళ్ళీ ఇక్కడ నుంచి తప్పిపోకుండా ఒకవేళ లోకంలో కలిసిపోకుండా ఇక్కడ బలను పుచ్చుకున్న మనం అందరం నిత్యత్వంలో కూడా బలను పుచ్చుకోవాలి. అంటే ప్రభుత్వంతో పాటు ఇందులో ఉండాలి, మనం ఆ సాహసం ఉండాలి. ఆ రీతిగా ఆయనతో పాటు వెళ్ళినట్లయితే ఈ లోకంలో శ్రమలు రావడం వస్తాయి పిల్లలు, కష్టాలు రావడం వస్తాయి పిల్లలు. ఇవన్నిటి కూడా అనుభవిస్తేనే మనం అనుభవించడానికే పడుతున్నాం. ఇప్పుడు అవి ఎగిరిపోయినట్టుగా వెంటనే మన జీవితాలు సమస్య పోతాయి పిల్లలు, కష్టాలు వలసిపోతాయి. కానీ సంతోషం కొద్ది కాలంగా ఉంటుంది, కష్టాలు ఎల్లప్పుడూ ఉంటాయి పిల్లలు. వాటి నుంచి ఓపికను, కనికరను, ప్రేమను, దయను అమర్చుకొని సహనముతో మనం పరీక్షించుకున్నట్లయితే మనం ధన్యులో ఉండబోతాం. ధన్యులైన వాడిని దేవుడు తనతో పాటు తీసుకొని వెళ్తారని అక్కడికి తీసుకెళ్లి వెళ్ళిన తర్వాత ఏలుదుడు అంటాడు పిల్లలు. ఆయనతో పాటు ఏ స్థితిని మనకు అనుభవిస్తున్నాడు. ఒక సైన్యానికి సైన్యాధిపతి ఆయన, సైన్యం మనం అంటున్నాడు. మనందరూ కూడా సైన్యంగా తీసుకుని వెళ్ళి ఆ ఉన్నత రాజ్యం నిలబెడతానంటారు పిల్లలు. మంచి పాట పిల్లలు. పిల్లలందరూ హాస్టల్లో ఉంటారు పిల్లలు, గతించిన దినం లేరు. లాస్ట్ ఇయర్ వెళ్ళాం కాబట్టి అక్కడ చూస్తుంటే వాతావరణం కూడా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఎప్పుడు చూస్తున్నారు కూడా. ఇప్పుడు పింక్ తల్లి వెళ్తుంది కాబట్టి ఒక సంవత్సరం తర్వాత వేణుమావ గారి పిల్లల్ని చూస్తారు అనుకోండి, వస్తుంది పాప పింక్కి పరిగెత్తుకుని వస్తుంది. ఎలా ఉంటుంది పిల్లలు? మీకేమనిపిస్తుంది? పిల్లలు ఎలా ఉంటుంది? 1 year తర్వాత తల్లిదండ్రులు చూస్తారని ఎంత సంతోషంగా పరిగెత్తుకుంటూ వస్తారు పిల్లలు, ఎంత సంతోషంగా పరిగెత్తుకుంటూ వస్తారు. ఆ తండ్రికి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. అంటే ఎందుకు ఏడుస్తున్నానంటే సంతోషంతో, అంటే తన కూతురుని చూసుకున్నాను, తన కుమార్తెను చూసుకున్నాను, కుమారుని చూసుకున్నానని తనకు ఉంటుంది ఆనంద భాషలాగా. తన కూతురు కూడా ఏంటంటే నా తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చారని ఒక సంతోషంతో పరిగెత్తుకుంటూ వస్తారు. హాస్టల్లో గేట్ ఓపెన్ చేయగానే అక్కడ స్థలాన్ని కూడా వెతుకుంటారు. ఆ షెల్టర్ ఒక రోజంతా కూడా మనం కూర్చొని రిలాక్స్ ఉండి అవుటింగ్ ఆ రోజంతా కూడా వారితో స్పెండ్ చేసి వెళ్ళిపోవడానికి. అలాగే పిల్లరా దేవుడు కూడా అదే ఆశపడుతున్నాడు పిల్లరా. నా బల్లో వచ్చిందంటే ఎలా రావాలంటే ఆశతో పరిగెత్తుకుని రావాలి ఇక్కడ. ఎందుకంటే దీంట్లో పుచ్చుకున్న వాడికి నిత్యత్వం అన్నాడు పిల్లలు. దాన్ని పుచ్చుకోకపోతే నిత్యత్వం లేదు అని నేను అనట్లేదు. కానీ ఆయన మనకు కళ్ళమ్మడి సాక్షార్థంగా ఆయన శరీరంగా రక్తంగా మన దగ్గరకు వచ్చింది. ఇతని కాదనుకుని మనం ఎలా వెళ్ళగలుగుతాం పిల్లలు? ఇది వద్దనుకుని అనేకులు తింటున్నది మనం ఎలా తినకుండా ఉండగలుగుతాం పిల్లలు? ఇంకెందుకు బాప్తిసం తీసుకోకుండా దేవుడికి ఒక సైన్యంగా చేరకుండా మనం ఎలా దూరంగా ఉండగలుగుతున్నాం పిల్లలు? ఈ మాట మనకు అర్థం అవుతుంది పిల్లలు. ఇది మీ కొరకు నా కొరకు చేసిన త్యాగం అంటున్నాడు కదా. మీరు తన అడుగుచాడలో నడుచుకోవడానికి అంటున్నాడు కదా. ఈ గొప్ప మర్మం కనుక అర్థమవుతుంటే పిల్లలు లోకంలో పడిపోకుండా ఉండగలుగుతాం. నిత్యత్వాన్ని మనం స్వాతంత్రించే వారంగా ఉండగలుగుతాం. పాపానికి చోటు ఇవ్వకుండా ఉంటాం. ఎందుకంటే మనం ప్రభువునే చూస్తున్నాం కాబట్టి. ఎందుకంటే సైన్యాధిపతి అన్నాడు, సేనాధిపతి, సైన్యం నీరవ అంటున్నాడు, రాజు అంటున్నాడు, యాజక సమూహం అంటున్నాడు. అంత ఉన్నత స్థితిని మనకు అనుగ్రహించిన తర్వాత ఈ లోక శ్రమలు ఎన్న తగినవి కానే కావు పిల్లలు. అలాంటి ఉన్నతమైన స్థితిని మనకు మన కుటుంబాలకు సంఘం వీళ్ళందరికీ కూడా కలగాలని ఈ ఒడిదుడుకుల వల్ల, ఈ కష్ట సుఖాల వల్ల సాహసం క్లిష్టమైన కానీ సాహసం చేరువచ్చడానికి మీకున్న ఆసక్తిని బట్టి నిజంగా ప్రభుత్వం స్వాదిస్తున్నాను. నిజంగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించాలని కోరుకున్నాను. మాట దేవుడు దీవించి ఆశ్రయించుగాక.